హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్. సో గైస్, ఈ రోజు అయితే మనం చేయబోతున్నాం రాంగ్ ఆన్సర్ ఓన్లీ ఛాలెంజ్. సో బేసికలీ ఛాలెంజ్ లో ఏంటంటే నేను ఇతన్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతా అండ్ ఇతను ఓన్లీ రాంగ్ ఆన్సర్ చెప్పాలి. కరెక్ట్ ఆన్సర్ చెప్తే దానికి పనిష్మెంట్ ఉంటుంది. సో ఫస్ట్ పనిష్మెంట్ వచ్చేసి ఇక్కడ మన దగ్గర ఆట అయితే ఉంది. సో అలా చాలా పనిష్మెంట్స్ ఉన్నాయి. సో అందుకని చెప్పి మనం ఇప్పుడు ఫస్ట్లీ అయితే పనిష్మెంట్స్ ఇలా లెక్క చేస్తూ ఉంటాము అండ్ ఓన్లీ రాంగ్ ఆన్సర్ చెప్పాలి. సో రైట్ ఆన్సర్ చెప్తే పనిష్మెంట్ ఉంటుంది. సో ఫస్ట్ ఇతనికైతే నేను క్వశ్చన్స్ అడగబోతున్నా అండ్ ఇతను రాంగ్ ఆన్సర్ చెప్పాలి. సో ఇప్పుడు ఫస్ట్ రౌండ్ అయితే స్టార్ట్ చేద్దాం. తెలుసుకో. సో గైస్, ఇప్పుడైతే మనం రౌండ్ 1 స్టార్ట్ చేస్తున్నాం అండ్ రౌండ్ 1 వచ్చేసి నేను రూల్స్ చెప్పేస్తాను. సో ఫస్ట్ రూల్ వచ్చేసి ఇప్పుడు ఒక క్వశ్చన్ ఒకే ఆన్సర్ చెప్పాలి అండ్ ఆ ఆన్సర్ రిపీట్ కాకూడదు. అండ్ సెకండ్ రూల్ వచ్చేసి 5 సెకండ్స్ లోపల ఆన్సర్ అయితే ఇవ్వాలి. ఎవరైతే రాంగ్ ఆన్సర్ లేదా 5 సెకండ్స్ దాటితే వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్, నీ పేరేంటి? నిఖిల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ ఫ్లాగ్ లో ఎన్ని కలర్స్? 10. రెయిన్బోలో ఎన్ని కలర్స్? 1. ఇంకా క్వశ్చన్స్, నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్. నీకు ఎన్ని ఇయర్స్? 1 year. నువ్వు ఈరోజు మార్నింగ్ ఏం తాగావు? ఏం తాగలేదు. లంచ్ ఏం తిన్నావు? దోశ. నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఆకుకూర. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నీ సైట్ ఎంత? 0.5. ఓకే, నీకు ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? మ్యాథ్స్. నీకు ఎక్కువ బోరింగ్ అనిపించే సబ్జెక్ట్? ఇంగ్లీష్. నీకు ఎక్కువ ఇష్టమైన కలర్? బ్లాక్. రాంగ్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సరా? నీకు బ్లాక్ ఇష్టమా? ఓకే, రాంగ్ ఆన్సర్, కరెక్టే చెప్పాడు. అండ్ నీకు స్కూల్కి వెళ్ళడం ఇష్టమా, ఇష్టం లేదా? ఇష్టం. అంటే ఇష్టం లేదు. నీకు ఎక్కువ ఏ ప్లేస్ ఇష్టం? హైదరాబాద్. అంటే హైదరాబాద్ రాంగ్ ఆన్సర్. నీకు ఎక్కువ మౌంటైన్స్ ఇష్టమా, బీచెస్ ఇష్టమా? మౌంటైన్స్ అంటే కాదు. నీకు ఎక్కువగా ఏ ప్లేస్ లో ఉండాలనిపించింది? ఇటర్నిటీ. నెక్స్ట్ క్వశ్చన్స్ గుర్తుకొస్తలే. ఇతను రాంగ్ ఆన్సర్ చెప్తున్నాడు కానీ మళ్ళీ ఇంకా క్వశ్చన్స్ గుర్తుకు రావట్లే ఎక్కువ. ఓకే, నీకు ఎక్కువ ఫార్మల్ ఇష్టమా లేకపోతే ఎలాంటి టైప్ ఆఫ్ డ్రెస్ ఇష్టం? ఫార్మల్ డ్రెస్సెస్ అంటే ఇష్టం ఇతనికి. అండ్ నువ్వు ఎక్కువగా ఇష్టపడే కార్టూన్? షించాన్ ఇష్టం లేదా? ఓకే, ఇతను అసలు రాంగ్ ఆన్సర్స్ అయితే ఇప్పటి అన్ని కరెక్ట్ ఆన్సర్స్ చెప్తున్నాడు. నెక్స్ట్ నీకు ఇష్టమైన ప్లేస్ అడిగాను కదా. ఓకే, నీ ఫేవరెట్ బ్రాండ్, ఫేవరెట్ క్లోతింగ్ బ్రాండ్ కానీ షూ బ్రాండ్ కానీ? బాటా ఇష్టం లేదు. ఓకే, ఇతను క్వశ్చన్స్ గుర్తుకు రావట్లే కానీ మనకి ఇతను రాంగ్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ అయితే చెప్పట్లేదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇంకా నువ్వెవరు? నీకు ఎక్కువగా హాంటెడ్ ప్లేసెస్ వెళ్ళడానికి ఇష్టపడతావా? లేదు. అంటే అవును, హాంటెడ్ ప్లేస్ కి వెళ్ళడానికి ఇష్టపడతాడంట. అండ్ నువ్వు ఎక్కువగా టెంపుల్స్ ని లైక్ చేస్తావా? అవును. అంటే కాదు. సో గైస్, ఇక్కడ క్వశ్చన్స్ అయితే అయిపోతున్నాయి అండ్ లాస్ట్ ఇంకా 5 క్వశ్చన్స్ అడుగుతా. అండ్ ఇంకా క్వశ్చన్స్. సో గైస్, క్వశ్చన్స్ అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ చేసా. అండ్ నువ్వు ఎక్కువగా దేంతో భయపడతావు? దెయ్యంతో భయపడతావు అంటే రాంగ్ ఆన్సర్ అది. నువ్వు ఎక్కువగా నీ ఫ్రీ టైమ్ లో ఏం చేస్తావు? గేమ్ ఆడవు. నీ డ్రీమ్ ఏంటి అనుకుంటున్నావు?
ఆర్మీ అవ్వాలా అంటే అవ్వాలనుకోవట్లేదు. ఓకే, నీ ఫేవరెట్ ఆథర్ ఎవరు? ఆథర్ ఎవరు లేరు. ఎవరు లేరు. నీ ఫేవరెట్ హీరో? మహేష్ బాబు. అంటే కాదు. సో గైస్ ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అయితే అయిపోయాయి అండ్ ఇతను రాంగ్ ఆన్సర్ అస్సలు చెప్పలేదు. అండ్ ఇప్పుడు నా టర్న్, నన్ను అడుగుతాడు అండ్ నేను ఫాస్ట్ గా రాంగ్ ఆన్సర్ చెప్పుకుంటూ వెళ్ళాలి. సో లెట్స్ గో, నా టర్న్. గైస్ ఇప్పుడైతే నా టర్న్ అండ్ నా టర్న్ లో క్వశ్చన్స్ అడుగుతుంటాడు. సో అడుగుతుంది, మీకు 100 ప్లేసెస్ కి వెళ్ళడం ఇష్టం లేదా? ఎస్. నీకు స్కూల్ కి బంక్ కొట్టడం ఇష్టమా? నో. నీకు నీ ఫేవరెట్ ఫుడ్? ఫేవరెట్ ఫుడ్ ఆకుకూరలు. నీ ఫేవరెట్ సెల్ ఫోన్ బ్రాండ్? సెల్ ఫోన్ బ్రాండా నోకియా. నీకు నచ్చిన డెలివరీ యాప్? డెలివరీ యాప్ మింత్రా. నీకు ఇష్టమైన గేమ్? ఇష్టమైన గేమా గ్రానీ. నీకు ఇష్టమైన షాప్? ఇష్టమైన షాప్ ఇష్టమైన షాప్ అంటే బాటా కాదు అడిడాస్. నీకు ఇష్టమైన గాడ్? ఇష్టమైన గాడ్ నీకు ఇష్టమైన కంపెనీ? ఇష్టమైన కంపెనీ దేంట్లో? ఏదైనా. ఇష్టమైన కంపెనీ అంటే గుచి. నీకు ఇష్టమైన సూపర్ మార్కెట్? ఇష్టమైన సూపర్ మార్కెటా అంటే సూపర్ మార్కెట్స్ ఉంటాయి, దాంట్లో నీకు ఏమి ఇష్టం? ఏమి ఇష్టం అంటే ఏది ఇష్టం లేదా? సూపర్ మార్కెట్స్ లో ఇది 5 seconds. రత్నదీప్ అంటే అది నీకు ఇష్టమైన గేమ్ స్టోర్? గేమ్ స్టోర్ అంటే గేమ్స్ ఆడుకునే ప్లే జోన్. నీకు ఇష్టం లేని షర్ట్? ఇష్టం లేని షర్ట్ అంటే నేను ఎక్కువ వాడను. నేను ఎక్కువ వాడను. ఏ కలర్ షర్ట్ ఎక్కువ వాడనా? అన్ని కలర్స్ వాడతాను. నీకు ఇష్టం లేని కలర్? ఇష్టం లేని కలరా బ్లూ. నీకు ఇష్టమైన స్కూల్? ఇష్టమైన స్కూల్ అలా ఏం లేదు. నీకు ఇష్టమైన కంట్రీ? ఇష్టమైన కంట్రీ జపాన్. నీకు ఇష్టమైన పెన్? ఇష్టమైన పెన్ ఓఎక్స్. నీకు ఇష్టమైన ఇక్కడ ఫ్రేమ్ బయటకు వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నీకు ఇష్టమైన బిల్డింగ్స్? ఇష్టమైన అపార్ట్మెంట్స్ అంటే అపార్ట్మెంట్స్ ఇష్టం. నీకు ఇష్టమైన ప్లాంట్? ఇష్టమైన ప్లాంట్ ఇష్టమైన ప్లాంట్ హైబిస్కస్ ప్లాంట్. నీకు వాటర్ వేస్ట్ చేయడం అంటే ఇష్టమా? వేస్ట్ చేయడం ఇష్టమా అంటే ఎస్. నీకు వాటర్ ని సేవ్ చేయడం అంటే ఇష్టమా? వాటర్ ని సేవ్ చేయడమా ఎస్. అరే నీకు వాటర్ వేస్ట్ చేయడం ఇష్టం అంటే బై మిస్టేక్ చేస్తాను చెప్పేసి. ఓ సో గైస్ ఇది క్లీన్ చేసుకొని మళ్ళీ బ్యాక్. ఐ విల్ బి బ్యాక్. ఇప్పుడు ఫస్ట్ టైం అయితే నేను పనిష్మెంట్ తీసుకున్నా అండ్ ఇప్పుడు వచ్చేసి పనిష్మెంట్ నెంబర్ 2 చిల్డ్ వాటర్. ఇక్కడ ఐస్ వాటర్ అయితే ఉంది అండ్ ఎవరైతే రాంగ్ ఆన్సర్ చెప్తారో దీంట్లో డిప్ అవుతారు. అండ్ ఈ క్వశ్చన్స్ కొద్దిగా డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ మైండ్ లో అయితే ఉన్నాయి. నీ ఫేవరెట్ క్రికెట్ టీమ్? ధోనియా. ఫేవరెట్ ప్లేయర్? క్రికెట్, ఇండియన్ క్రికెట్ లో ఫేవరెట్ ప్లేయర్? విరాట్. అంటే రాంగ్ ఆన్సరా? ఓకే. ఇప్పుడు ప్రెసెంట్ సీఎం ఎవరు? ప్రెసెంట్ సీఎం ప్రెసెంట్ పిఎం ఎవరు?
మీరే. నెక్స్ట్ ఇంకా హూ ఇస్ ఎడ్యుకేషన్ మినిస్టర్? ఎడ్యుకేషన్ మినిస్టర్ ఐస్. ఓకే, ఎడ్యుకేషన్ మినిస్టర్. హెల్త్ మినిస్టర్? టచర్స్. నెక్స్ట్ వచ్చేసి యువర్ ఫేవరెట్ చాక్లెట్? చాక్లెట్ బోర్బాన్. ఓకే, నీకు ఇష్టం లేని ఒక ఇండియన్ ప్లేయర్? ఇష్టం లేని ఇండియన్ ప్లేయర్? క్రికెట్ ప్లేయర్. ధోని అంటే ఇష్టం. ఓకే, నెక్స్ట్ ఇంకా నీకు ఎక్కువగా ఇష్టం లేని నేమ్, ఒక నేమ్ అంటే నార్మల్ గా పేరింటానే చిరాకు పుట్టింది, నేను ఒక నార్మల్ నేమ్. అఖిల్. ఇప్పుడు నెక్స్ట్ నీకు ఎక్కువగా నీ ఫేవరెట్ మూవీ? నా ఫేవరెట్ మూవీ విరూపాక్ష. అంటే అది ఇష్టం లేదు. ఇంకా నీ ఫేవరెట్ మొబైల్ బ్రాండ్? నోకియా. ఓకే, నేను చెప్పాను అది. ఓకే, నీకు ఎక్కువగా వాఫల్స్ ఇష్టమా లేకపోతే వాఫల్స్ లేదా మష్మెలన్? మష్మెలన్ ఇష్టం లేదు. ఓకే, నీకు ఇష్టమైన ఫ్రూట్? యా, డ్రాగన్ ఫ్రూట్. ఇష్టం లేదా? నీ ఫేవరెట్ కార్ బ్రాండ్? బుగాటి. బ్రో, నువ్వు అప్పుడు బుగాటి ఇష్టమని చెప్పావు కదా. కరెక్ట్ ఆన్సర్ చెప్పేసాడు, రాంగ్ ఆన్సర్ చెప్పాలి కదా. రాంగ్ ఆన్సర్ చెప్పాలి, కరెక్ట్ ఆన్సర్ చెప్పేసాడు. సో ఇప్పుడు ఇతని చిల్డ్ వాటర్ లో ఫేస్ అయితే డిప్ చేయాలా? బ్రో మొత్తం చిల్డ్ వాటర్. సో ఇక్కడ చూడండి, ఇప్పుడే ఒక పెద్ద ఐస్ క్యూబ్ కూడా వేసాను దీంట్లో, చిల్డ్ వాటర్. సో ఇప్పుడు నాకు ఒక పనిష్మెంట్ వచ్చింది అండ్ ఇతనికి ఒక పనిష్మెంట్ వచ్చింది. సో లాస్ట్ రౌండ్ అయితే ఇప్పుడు కండక్ట్ చేద్దాం అండ్ ఇతను నాకు క్వశ్చన్స్ అయితే అడుగుతాడు. ఇది వచ్చేసి లాస్ట్ రౌండ్. లెట్స్ గో. సో ఇప్పుడైతే నా టర్న్ అండ్ ఇప్పుడు నన్ను క్వశ్చన్స్ అడగబోతున్నాడు. అండ్ ఇక్కడ వచ్చేసి బ్యాటర్ ఉంది. సో పిండి అంటారు, దోశ పిండి బ్యాటర్. సో అదైతే ఉంది ఇప్పుడు. సో జల్లి అడుగు. ఇష్టమైన టిఫిన్ ఇడ్లీ. ఇష్టం లేని టిఫిన్ పూరి. అంటే ఇష్టం పూరి. నెక్స్ట్, నీకు ఇష్టమైన కంపెనీ అంటే బైక్స్ లోనా లేకపోతే కార్స్ లోనా? నెట్వర్క్. ఎయిర్టెల్. మన హిందీ మూవీస్ లో నీకు ఇష్టమైన హీరో పేరు? హిందీ మూవీస్ లో ఇష్టమైన అంటే ఇష్టం లేని ఎవరు లేరు. నీకు ఇష్టమైన హీరో ఎవరు లేరు. నీకు ఇష్టమైన ఇష్టం లేని పేరు? ఇష్టం లేని పేరా అంటే ఇష్టం ఉన్న పేరు సాయి చరణ్. నీకు స్విమ్మింగ్ పూల్ లో దిగడం అంటే ఇష్టమా? స్విమ్మింగ్ పూల్ లో దిగడం అంటే ఇష్టమా? నో. అంటే నీకు స్విమ్మింగ్ పూల్ లో దిగడం ఇష్టం లేదా? ఈ క్వశ్చన్ కదా ట్రిక్కీ ఉంది. ఇష్టం లేదంటే ఎస్. నీకు ఇష్టమైన ఫర్నిచర్ కంపెనీ? ఇష్టమైన ఫర్నిచర్ కంపెనీయా? ఎక్కువ ఫర్నిచర్ కంపెనీ తెలీదు. నీకు ఇష్టమైన నేనైతే అసలు అవుట్ కావట్లేదు ఇక్కడ. అడుగు 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 అడుగు. ఓకే, ఎందుకు? నీకు ఇష్టమైన టీ? బబుల్ టీ. నీకు ఇష్టమైన కింద ఫ్రేమ్ లో. నీకు ఇష్టమైన షాప్? ఇష్టమైన షాపా అంటే ఎలాగా? అంటే నీకు ఇష్టం వెజిటేబుల్ షాప్. నీకు ఇష్టం లేని షాప్? ఇష్టం లేని షాప్ కిరాణా షాప్. నీకు ఇష్టం లేని టాయ్ రోబోట్స్. నీకు ఇష్టమైన టాయ్?
నీకు ఇష్టమైన టాయ్? ఇష్టమైన టాయ్ అంటే ఇష్టం లేని టాయ్. ఇష్టమైన టాయ్ ఇష్టమైన టాయ్ ఇష్టమైన చైర్స్. నీకు ఇష్టమైన బైకా? నింజా ZX. అరే ఇంకొకసారి ఉండదు బ్రో. సో మళ్ళా నాకే పనిష్మెంట్ ఇడో. లైట్ గానే పెట్టుకుంటే ఎక్కువ పెట్టుకోను, జస్ట్ ఇక్కడ. సో ఇక్కడ మళ్ళీ నేనే అవుట్ అయిపోయా. అండ్ ఈ రాంగ్ ఆన్సర్ ఛాలెంజ్ మీకు ఎలా అనిపించిందో జల్దీ కమెంట్ చేయండి. అండ్ ఇంకా పార్ట్ 2 కావాలంటే కూడా కమెంట్ చేయండి. అండ్ ఇంకా పనిష్మెంట్స్ ఎలా పెట్టచ్చో ఏంటి అని చెప్పేసి కూడా కమెంట్ చేయండి. అండ్ ఇప్పుడు ఈ రోజుకి అయితే వీడియో ఎండ్ అప్ చేస్తున్నాం. 2 times నాకు పనిష్మెంట్ వచ్చింది అండ్ ఇతనికి 1 time వచ్చింది. సో ఇప్పుడు మీకు వీడియో ఎలా అనిపించిందో జల్దీ కమెంట్ చేయండి. పార్ట్ 2 కావాలంటే జల్దీ అది కూడా కమెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫుల్ సపోర్ట్ చూపెట్టండి. అండ్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ అండ్ వీడియోస్, ఛాలెంజ్ వీడియోస్ వస్తుంటాయి. అండ్ ఇంకా పనిష్మెంట్స్ ఏమేమి పెట్టగలుగుతామో చెప్పండి. అండ్ క్వశ్చన్స్ కూడా కమెంట్ చేయండి మీకు ఏమైనా ఉంటే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.